హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాహ్నవి స్టిచింగ్స్ అండ్ ఆరి వర్క్స్. ఈ వీడియోలో మనం ఫెదర్ స్టిచ్తో ఆల్ ఓవర్ హ్యాండ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దామండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్ అంతా కూడా ఈ విధంగా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకోవచ్చు, లేకపోతే మెజర్మెంట్స్తో కూడా డ్రా చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు నెక్స్ట్ వీడియోలో నేను హ్యాండ్ అంతా కూడా మెజర్మెంట్స్తో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే మీకు స్టిచ్ చూపించడం కోసం నేను ఇలా ఫ్రీ హ్యాండ్తో ఈ విధంగా డ్రా చేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం హ్యాండ్ అంతా కూడా డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి మన బ్లౌజ్ మ్యాచింగ్ బట్టి చూసుకోవాలి. కుందన్స్ అవి కూడా అంటే మన శారీ కలర్కి, శారీలో ఉన్న డిజైన్కి ఏ విధంగా మ్యాచ్ అవుతాయి అనేది ఒకసారి పెద్దవి చిన్నవి అన్నీ పెట్టుకుని ఒకసారి చూసుకోవాలి. ఇదైతే బాగుంది, లుక్ ఇది బాగుంటుంది, ఇది బాగా మ్యాచ్ అవుతుంది అనిపించుకుంటే మనం అవి ఉంచుకోవాలన్నమాట. ఒకసారి పెట్టుకొని ఇలా సెట్ చేసుకొని చూసుకోవచ్చు. నేనైతే దీనికి కోలగా ఉన్నవి అంటే ఐ షేప్లో ఉన్న కుందన్స్ నేను పెడుతున్నానండి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి మీరైతే ఆ శారీ డిజైన్ బట్టి పెట్టుకోవచ్చు నీట్గా. ఇలాగా ఫస్ట్ గమ్తో వీటిని స్టిక్ చేసుకుని ఆరనివ్వాలి. నెక్స్ట్ నేను దీనికి నీడిల్ నెంబర్ 23 తీసుకున్నాను, కాటన్ థ్రెడ్ తీసుకున్నాను, అలానే షుగర్ బీడ్స్ తీసుకున్నాను. ఇలా అవుట్లైన్ అంతా కూడా షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు కానీ బిగినర్స్ అయితే ఈ బీడ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా నేను వీడియోలో చెప్పానండి. అది ఐ బటన్లో పెడతాను, మీరు ఆ వీడియోని చూసి నేర్చుకోవచ్చు బీడ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో. ఇప్పుడు మొత్తం ఫస్ట్ స్టెప్లో ఈ అవుట్లైన్ అంతా కూడా బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ లోపుగా మనకి కుందన్ డ్రై అవుతుంది కదా, ఇప్పుడు కుందన్ చుట్టూ కూడా బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది చూసారా, పైన కూడా ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. నేను మీకు ఒకటి వేసి చూపిస్తున్నాను. ఇది బీడ్స్ స్టిచ్ చేసిన తర్వాత దాని వారగా మనం స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా గమ్ పెట్టి స్టిచ్ చేసుకుని ఆ తర్వాత కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ ఇవి అసలు గమ్ పెట్టి అంటించిన అవసరం లేదండి, ఎందుకంటే దానికి బీడ్స్ సపోర్ట్ ఉంది కాబట్టి అలా పక్కనే స్టిచ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నేను మీకు చూపిస్తున్నాను గమ్తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అని. ఇలా కొంచెం ఆరిన తర్వాత గమ్తో స్టిచ్ చేయడం ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు అది కదిలిపోకుండా ఉండడం కోసం అన్నమాట. చూడండి, ఇలా సెంటర్లో కూడా మనం కుందన్ చుట్టూ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే ఇప్పుడు యూజ్ చేయడం లేదు, మన ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చండి. ఎలా కుట్టినా అందంగానే ఉంటుంది. ఈ మధ్యలో షుగర్ బీడ్స్ అన్నీ కూడా నేను స్టోన్ చైన్ పక్కన స్టిచ్ చేస్తాను. ఈ కార్నర్స్లో షేప్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఈ మధ్యలో మనకి గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ ఫెదర్ స్టిచ్ వేద్దాము. ఇలా 2 స్టాండ్స్ నేను థ్రెడ్ తీసుకున్నాను, 40 నెంబర్ నీడిల్ తీసుకున్నాను. ఇలా చిన్న చైన్ వేసాను అనమాట. నేను స్టార్టింగ్గా మీకు లాస్ట్ వీడియోలో నెమలి కనులో వేయడం చూపించాను కదండి. అదైతే ఫస్ట్ చైన్ తీసుకుంటాం కదా, అది పెద్దదిగా వేసి నెక్స్ట్ చైన్ చిన్నగా తీసుకున్నాము. ఇక్కడైతే ఫస్ట్ చైన్ చిన్నగా తీసుకుని సెకండ్ చైన్ అనేది కొంచెం పెద్దదిగా తీసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా వేయడం వల్ల ఒక విధంగా ఉంటుంది. చూడండి, ఇలా చిన్న చైన్ వేసుకొని పెద్ద చైన్ వేసుకొని వెనక్కి ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ లాక్ వేసుకుంటాం అన్నమాట. ఇలా పక్కనే మళ్ళీ పక్కకి చైన్ అనేది వేయట్లేదండి, ఎందుకంటే మనకి దగ్గరగా రావాలి కదా, అందుకని. ఈ విధంగా చిన్న చైన్ అనేది మనకి అంతా కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఈ మధ్యలో కొంచెం ప్లేస్లో థిక్గా అనిపించి మిగతా ప్లేస్లో దూరంగా ఉంటుందన్నమాట. చూడండి, మనం చిన్న చైన్ వేసిన చోట అంతా కూడా థిక్గా అనిపిస్తుంది, పెద్ద చైన్ వేసిన చోట ఒక విధంగా కనబడుతుంది కదా, ఇలా ఉంటుందన్నమాట.
ఇది ఒక లుక్ కింద అనిపిస్తుంది. ఫెదర్ని కూడా మనం బటన్ హోల్ స్టిచ్ని ఎన్ని విధాలుగా వేసుకున్నాము అలాగే ఫెదర్ స్టిచ్ని కూడా అన్ని విధాలుగా వేసుకోవచ్చండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫిల్లింగ్ స్టిచ్ అనమాట. చాలా నీట్గా ఉంటుంది. ప్రతిదీ అంతేనండి. ఇప్పుడు దీనిలో మనం బటన్ హోల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. అలానే సాటిన్ స్టిచ్ అని, లాంగ్ అండ్ షార్ట్ అనే స్టిచ్ అని ఉంది. అది మనకి ఈ ఫెదర్ స్టిచ్ని ఏ విధంగా వేసుకోవాలో చెప్పేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ స్టిచ్ గురించి చెప్పుకుందాము. ఇంకా మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ స్టిచ్చెస్ అన్నవి మనకి ఈ 3 వచ్చేస్తాయి. అంటే బటన్ హోల్ స్టిచ్, ఫెదర్ స్టిచ్ అండ్ లాంగ్ అండ్ షార్ట్ ఆర్ సాటిన్ స్టిచ్ ఆర్ లోడ్ స్టిచ్ అంటారు. దానికి చాలా విధాలుగా చెప్తాము. మనం అది నెక్స్ట్ స్టిచ్ చూద్దాము. అది వచ్చేస్తుందంటే మిర్రర్స్ వేయడం కానీ, లోడ్ స్టిచ్ అంటే నెక్ లైన్లో మనకి సాటిన్ స్టిచ్ అంటాం కదా, మీకు నేను చూపిస్తాను. అలా మొత్తం అన్ని రకాలుగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇంకొక స్టిచ్ వచ్చిందంటే చాలు, ఇంకా ఆరి వర్క్లో అన్నీ వచ్చేసినట్లే. ఇది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ స్టిచ్ అనేది. ఇంకా బీడ్స్ అవి స్టిచ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ ఆ బీడ్స్ అనేవి మనం నీడిల్కి ఎక్కించుకోవాలి, లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండుగా కుట్టాలి కదా, అందుకని బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఇలా థ్రెడ్ వర్క్, ఈ ఫిల్లింగ్ స్టిచెస్ అయితే చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి అన్నమాట. అయిపోయింది కదండి. మొత్తం గ్యాప్ అంతా కూడా మనం ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది శారీలో ఉన్న కలర్ అంటే మనకి బ్లౌజ్లో వేరే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కదా ఇప్పుడు కూడా. అప్పుడు శారీలో ఉన్న కలర్ తీసుకుంటే ఈ మధ్యలో ఫెదర్ వేయడానికి చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా అసలు ఏం వేయకుండానే, అంటే కాంట్రాస్ట్ వేరే థ్రెడ్ వేయకుండానే చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు నేను పైన అయితే మీకు ఒకటైతే ఒక రౌండ్లో చైన్ అంటే స్టోన్ చైన్ అన్నది వేయడం చూపించాను. దీనిలో అయితే స్టోన్ చైన్ వేయకుండా చూపిస్తున్నాను చూడండి, మీకు తేడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇలానే మొత్తం మనం హ్యాండ్లో ఆల్టర్నేట్గా, అంటే ఒక రౌండ్లో స్టోన్ చైన్ వేసి ఒక రౌండ్లో స్టోన్ చైన్ వేయకుండా, ఇలా కూడా మనం వేరియేషన్గా వేసుకోవచ్చు అనమాట. ఆల్టర్నేట్గా అంటే ఒకటి స్టోన్ చైన్ వేసి ఒకటి స్టోన్ చైన్ వేయకుండా, మళ్ళీ స్టోన్ చైన్ వేసి, అలా మధ్యలో ఒక్కొక్కటి వదిలిపెట్టి వేసుకున్నా అదొక అందంగా ఉంటుందండి. మీకు నేను అది చూపించడం కోసం నేను దీనిలో స్టోన్ చైన్ వేయకుండా వేస్తున్నాను అనమాట. స్టిచ్ అయితే సేమ్ అదే. మళ్ళీ మీకు ఇంతకుముందు చూపించాను కదా, ఈ బీడ్స్, ఈ గ్రీన్ కలర్ కుందన్ ఐ షేప్లో ఉన్న కుందన్ చుట్టూ బీడ్స్ వేసాం కదా, దాని చుట్టూ కూడా స్టోన్ చైన్ వేసుకోవచ్చు. అది వేసుకొని స్టిచ్ చేస్తే ఒక విధంగా ఉంటుంది. చెప్పాను కదండి, మనం ఏ విధంగా వేసుకున్నా అందంగానే ఉంటుంది. అలా కూడా మనం మార్చుకొని వేసుకోవచ్చు. చూడండి, ఇది వేసేసిన తర్వాత మనం మీకు ఒక దానిలో అంటే స్టోన్ చైన్ వేసిన దానిలో మీకు కాంట్రాస్ట్ థ్రెడ్తో నేను చూపిస్తాను. అది వేసేసుకున్న తర్వాత అది కూడా అంతేనండి, కాంట్రాస్ట్ థ్రెడ్తో ఒక రౌండ్కి వేసుకోవచ్చు, ఒక రౌండ్కి వేసుకోకుండా అలానే ఉంచేయచ్చు. అలా ఆల్టర్నేట్గా లేదు మాకు కావాలి అనుకుంటే అన్నింటికి వేసేసుకోవచ్చు. అదొక లుక్ అనిపిస్తుంది. ఇలా ఆల్టర్నేట్గా ఒకటి వదిలి చేస్తే ఒక విధంగా అనిపిస్తుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇటువంటి కొన్ని స్టిచెస్ నార్మల్ నీడిల్తో వేయలేమండి. అది ఆరి నీడిల్కే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట స్టిచ్ అనేది. ఇప్పుడు ఈ స్టిచ్ వేయాలంటే నార్మల్ నీడిల్తో అవ్వదు కదా. ఆరి వర్క్ అందాం, ఆరి వర్క్ది. నార్మల్ నీడిల్ ఈ మధ్య అందరూ కూడా నార్మల్ నీడిల్తో వేస్తున్నారు కదా. అంటే చేసుకోవచ్చు, నార్మల్ నీడిల్తో కూడా చేసుకోవచ్చు. కానీ ఆరి నీడిల్కి దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఆరి వర్క్కి నార్మల్ నీడిల్తో చేసిన వర్క్కి ఇదైతే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. త్వరగా అవుతుంది. అదైతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అలానే దీనంత స్ట్రాంగ్గా వర్క్ ఉండకపోవచ్చు. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. చాలా బాగుంది నిజంగా. హ్యాండ్ అంతా కూడా ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఇది వేసాం కదా, నెక్స్ట్ వచ్చి ఈ స్టోన్ చైన్ పక్కనేమో స్టోన్ చైన్ లేకుండా, స్టోన్ చైన్ వేయకుండా ఉన్న పక్కనేమో స్టోన్ చైన్తో, అంటే అలా ఆల్టర్నేట్గా అనమాట. ఒకటి ఇది ఒకటి ఇది అలా వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడైతే నేను గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ థ్రెడ్తో బటన్ హోల్ స్టిచ్ వేస్తున్నాను అనమాట. చూడండి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ నుండి లాగుతున్నాను నేను. అంతే సైజు, అంటే ఫస్ట్ మనం ఎంత సైజు వరకు చైన్ లాక్కున్నామో అలానే గ్రీన్ కూడా అంతే సైజుతో లాక్కోవాలన్నమాట. చూడండి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ థ్రెడ్ వేసాక ఇంకొక విధంగా కనబడుతుంది మనకి. మనం ఒక్కొక్క వర్క్ యాడ్ చేసే కొలది అది ఇంకా హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. పై రౌండ్లో చూడండి, అందులో ఏ విధమైన కాంట్రాస్ట్ థ్రెడ్ వేయకుండా ఒక అందంగా కనిపిస్తుంది. ఇది కాంట్రాస్ట్ థ్రెడ్ వేసిన తర్వాత ఒక విధంగా కనబడుతుంది. అదే చెప్తున్నానండి, మన ఇష్టం అనమాట. మనకి ఇది బాగుంది, ఇదే నచ్చింది అనుకుంటే అది అలా ఉంచేసుకోవచ్చు, లేకపోతే ఇలా వేసుకోవచ్చు. ఇలానే మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఒక్కొక్కటి యాడ్ చేసే కొలది, అంటే ఒక్కొక్క మెటీరియల్ అనమాట. మనం ఇప్పుడు కాంట్రాస్ట్ థ్రెడ్తో ఒక స్టిచ్ యాడ్ చేసాం కదా, ఇది ఒక అందంగా కనబడుతుంది అలా అనమాట. ఇప్పుడు కుందన్ చుట్టూ మనం షుగర్ బీడ్స్ యాడ్ చేసాం కదా, దాని ప్లేస్లో బీడ్స్ బదులు ఈ స్టోన్ చైన్ ఉంది కదా, ఈ స్టోన్ చైన్ వేసుకోవచ్చు. అది ఒక అందంగా కనబడుతుంది అనమాట. అలా ఇప్పుడు చూసారు కదా ఈ రెండింటికి డిఫరెన్స్. ఇప్పుడు మనం ఇదంతా ఈ స్టోన్ చైన్ వేసి కాంట్రాస్ట్ థ్రెడ్తో వేసాం కదా, ఇది ఇలానే ఉంచేసుకుని పైది కూడా అలానే ఉంచేసుకుని మళ్ళీ ఆల్టర్నేట్గా, అంటే దానిపైన ఈ విధంగా ఈ స్టోన్ చైన్ అండ్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా అలా ఒకటి ఇలా ఒకటి అలా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ విధంగా ఆల్ ఓవర్ హ్యాండ్కి డిజైన్ వచ్చినప్పుడు బ్యాక్ నెక్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఫ్రంట్ నెక్ ఎలా వేసుకోవాలి, అదంతా మీకు నేను చెప్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.